ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి. ఏదైతే ఉన్నారో డాక్టర్ అంబేద్కర్ సంబంధించినటువంటి 135వ జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు కూడా తమ ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో అంబేద్కర్ కు సంబంధించినటువంటి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. జిల్లా స్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖలు అలాగే ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా ఈయన యొక్క ఎవరైతే మన బిఆర్ అంబేద్కర్ యొక్క 135 యొక్క జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారిని ఈ రోజు ఆయన జయంతి యొక్క వేడుకలను ఘనంగా నిర్వహించడంతో పాటు ఆయనకు సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి విధానాన్ని అలాగే ఆ రాజ్యాంగంలో అన్ని వర్గాల వారికి ఏ విధంగా ప్రాధాన్యతను కల్పించాడో అలాగే మహిళలకు ఏ విధంగా ప్రాధాన్యత రిజర్వేషన్లకు సంబంధించి ఏ విధంగా ఆయన రాజ్యాంగాన్ని నిర్మించుకునేటువంటి పరిస్థితి కూడా సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా కూడా పార్టీ నిర్మాతలైనా కూడా దానికి సంబంధించినటువంటి వ్యక్తులు దానికి కట్టుబడి చేయాలనేటువంటిది కూడా ఈ కార్యక్రమాల్లో సంబంధిత అధికారులు కావచ్చు అలాగే నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రాజ్యాంగ నిర్మించినటువంటి ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు సంబంధించినటువంటి జీవన విధానాలు కూడా అతి పేద కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఈ వ్యక్తిని మిగిలిన వారు కూడా ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క అడుగుజాడల్లో నడచాలనేటువంటిది కూడా ఈ జరిగేటటువంటి కార్యక్రమాల్లో సంబంధిత అధికారులు సూచించడం జరిగింది. అయితే ఆయన యొక్క జయంతిని చిత్రపటానికి నివాళులు అర్పించడంతో పాటు ఆయన జయంతి వేడుకలు కూడా ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనేటువంటి దాన్ని కూడా ఆ కార్యక్రమాల్లో కూడా ఆయన యొక్క ఎవరైతే భారత రాజ్యాంగ నిర్మాతకు సంబంధించినటువంటి అంబేద్కర్ ను ఆయన యొక్క జీవన విధానాన్ని స్పృశించుకుంటూ చేసేటువంటి విధానాలను ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అవలంబించాలనేటువంటి ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క జీవన శైలిని అలవరుచుకోవాలనేటువంటిది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు సంబంధించినటువంటి 135 యొక్క జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.